బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనం గమనిస్తే శివుడి స్వరూపాలలో ఈ జటాజూటంలో గంగను బంధించాడు. అసలు ఇదంతా ఏ సందర్భంలో జరిగిందంటారు? గంగాధరుడు అని ఎలా అయ్యాడు స్వామివారు? గంగాధర అన్నటువంటి దానికి కొంత పౌరాణిక కథలలో వారిని వ్యోమకేశ అని కూడా అంటారు. వ్యోమకేశ అంటే వారి వెంట్రుకలన్నీ కూడా అలాగ నిక్కపుడుచుకొని ఉంటాయట. ఆ వ్యోమకేశ అయినటువంటి వారు మహరుద్రదేవుల వారు వారిని భగీరథ ప్రయత్నంలో భాగీరథిని భూమికి దింపేటువంటి ప్రసంగాన పైన ఉన్నటువంటి గంగ భూమికి వస్తే ఆ వేగాన్ని భూమి సహించలేదు. ఆ వేగంగా వచ్చినటువంటి జలపాతము కిందికి వెళ్ళిపోతుంది. అంచేత ఆ గంగా వేగాన్ని జల ప్రవాహ వేగాన్ని నీటి ప్రవాహాన్ని ఎవరు అడ్డు ఆపలేరు. అలాంటిది ఆ గంగను ఆపగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది అని భగీరథుడు చింతన చేశాట. అతడికి అర్థమైంది పరమశివుడు తప్ప ఇంకెవరూ గంగాదేవిని ఆపలేరు అని. అంటే శివారాధన చేసి మహరుద్రదేవుల వారిని కొలవగా ఆయన తథాస్తు అని ప్రీతి చెందగా పైనుండి వచ్చినటువంటి గంగను తన జటామండలంలో బంధించగా, అంటే గంగ కూడా అనుకున్నదట మరి నన్ను పట్టుకోగలుగుతాడా అని, అంటే మొత్తం బంధించి పడేశారట ఆయన. ఆ రకంగా చివరికి మళ్ళా భగీరథ ప్రయత్నం జరగడం, దానికి ఒక చిన్న కవల వదలడం, ఇది ఒక కథ చెప్తారు. అలాగే గోదావరి దానికి ఒక కథ కూడా చెప్తారు. ఇలాగా ఆ గంగాధర తన జటామండలంలో గంగను ధరించినటువంటి వాడు, చంద్రుని పెట్టుకున్నటువంటి వాడు, నాగాభరణ, చితాభస్మ విలిప్తాంగ, ఇలాగా ఇవన్నీ పై ఆకారాలు వేరు, లోపల ఉన్నటువంటి తత్వం వేరు. మనందరికీ మనస్సుకు కారకుడైనటువంటి పరమశివుడు ఏ పని చెయ్యాలన్నా, ఏది చూడాలన్నా, ఏది వినాలన్నా ప్రతిదానికి ముఖ్యం. అందుకని పురంధరదాసుల వారు ఒక ప్రసంగాన తైలధారయంతే మనసు కొడు హరి ఎల్లి శంభో అని అంటారు. కావున మనకు ప్రతి కర్మలోనూ మనస్సు రావాలి అని అంటే మనోనియామకుడైనటువంటి రుద్రదేవుల వారు కారణం. కావున అలాంటి రేపు మనకు వచ్చే శివరాత్రి నాడు శివుణ్ణి లింగాకారంగా పూజిద్దామా, లేదా ఆయనలో ఉన్నటువంటి గుణంతో మనం ఆరాధిద్దామా అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోగలిగితే అది మనం నిశ్చితంగా శివరాత్రి మనం చేసినట్టు అవుతుంది. తల్లి హరయే నమః. అయితే గురుగారు, మనం గమనిస్తే పరమశివుడు శుద్ధ సాత్విక స్వరూపంతో అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. మరి ఈ అర్ధనారీశ్వర తత్వం ఎప్పుడు వచ్చిందంటారు? ప్రపంచంలో భార్యను పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే ఇంకెవరూ స్థానం ఇవ్వలేనటువంటి అద్భుతమైన శరీరమే సగభాగాన్ని చేసి, ఇప్పుడే మనము మాట్లాడుకుంటున్నప్పుడు దక్ష ప్రజాపతి విషయం మనకు వచ్చింది. ఆ దక్ష ప్రజాపతి యజ్ఞధ్వంసంలో సతీదేవి తన దేహత్యాగం చేస్తుంది. దేహత్యాగం చేసినప్పుడు మరల ఆవిడ శివుణ్ణే నేను వివాహమాడతాను అని అన్నందున ఆవిడ ఉమా, అపర్ణ, ఏకపర్ణ ఇలాగా పర్వతరాజపుత్రులుగా వారు జన్మించినప్పుడు ఆయనకు 3 కూతుళ్ళట పర్వతరాజుకి. దాంట్లో ఏకపర్ణ అని ఒక ఆవిడ ఒక ఆకు తిని బతికేది. సతీదేవి మాత్రం ఆకులు కూడా లేకుండా అపర్ణ, ఏ ఆకులు ఏమీ లేకుండా శివారాధన చేస్తూ ఉండేది. అలాంటి పరమ సాధ్వి ఆవిడ శరీరమే లేదు, ఎందుకంటే ఆ యజ్ఞకుండంలో లేక తన యోగశక్తితో తన దేహాన్ని భస్మం చేసుకున్నటువంటి ఆవిడ నేను నీకు నా శరీరంలోనే భాగం ఇస్తాను అని చెప్పడం అన్నటువంటిది మనం ఐతిహాసికంగా చూస్తాం. ఆ రకంగా విష్ణువు తన గుండెల్లో శ్రీనివాసుని మనం చూసినప్పుడు లక్ష్మీ వక్షస్థల అని అంటాం, శ్రీవత్స అని అంటాం. అలాగా ఈయన తన శరీరమే సగభాగం ఇచ్చేస్తారు. ఆయన అర్ధనారీ నరేశ్వర. మహరుద్రదేవుల వారిని ఎన్నెన్ని చింతన చేసిన ఒక్కొక్క దానిలో ఒక్కొక్క తత్వంగా మనం శివుణ్ణి మనం ఆరాధించవచ్చు. గుణారాధన అన్నటువంటి విషయాలతో మనం శివారాధన చెయ్యాలి. For more videos like this, subscribe Big TV channel.